హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే మన ఇండియాలోనే ఎక్కువ ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. నాకు మిగతా దేశాల్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మన దేశంలో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కాదండి. ముందు ఈ రోడ్డు ప్రమాదం అరికట్టడానికి మన వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుంది అన్నదే నా ఉద్దేశ్యం. ఎందుకంటే మనం న్యూస్ పేపర్లో చూస్తుంటే చాలా చూస్తుంటే ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఆ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, అక్కడ అంతమంది చనిపోయారు, ఇక్కడికి ఎంతమంది గాయాలని న్యూస్లు మేము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఆ న్యూస్ల గురించి కాకుండా ఇలాంటివి తప్పించుకోవడానికి మన వైపు నుంచి మన భారతదేశంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేదే నా మెయిన్ ఉద్దేశం. దయచేసి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సబ్స్క్రైబు, మీ లైక్ కూడా నాకు చాలా అవసరం. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా మెయిన్ టాపిక్, ఈ టాపిక్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ అయిపోద్ది. వినడానికి ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కూడా అంత ఓపిక లేదు. బట్ క్లియర్ అండ్ క్రిస్ప్గా మీకు చెప్తాను, నేను వినండి. మొదటగా మన ఇండియాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, అధిక వేగం, డ్రింక్ అండ్ డ్రైవ్, రోడ్ నాలెడ్జ్ లేకపోవడం. కాకపోతే మన పోలీసు వ్యవస్థ ఇప్పుడు కొంచెం కఠినంగానే ఉంది. ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫైన్లు వేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే టెస్టులు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంది. పోలీసు వారి వైపు నుంచి ఇప్పుడు పర్వాలేదు, కొంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు, కొన్ని రూల్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన వైపు నుంచి ఏం చేయాలి, మనం ఎటువంటి రూల్స్ని పాటిస్తే ఈ రోడ్లు యాక్సిడెంట్లు మనం అధిగమిస్తాం. మనలో అవేర్నెస్ రావాలండి. పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాలు ఎంత స్ట్రిక్ట్గా తీసుకున్నా మనలో అవేర్నెస్ లేకపోతే ఎప్పటికీ అధిగమించలేము. కారణం ఏంటంటే మన భారతదేశం చిన్నది కాదండి, చాలా పెద్దది. ఆల్మోస్ట్ 140 కోట్ల పాపులేషన్ అంటే ఎంత కష్టం. అది మనలో మనకి అది ఆ చైతన్యం రాకపోతే ఇలాంటి వాటిని మనం అరికట్టలేము. కనుక ముందు మనం తెలుసుకోవాలి. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను, తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత దీన్ని 2-3 రోజులు కాదు, ఒక 1 వారం రోజులు పట్టే సబ్జెక్ట్ ఇది. ఒక డైరెక్ట్గా మీ డ్రైవింగ్ టెస్ట్ గురించే చెప్పాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోడ్ యాక్సిడెంట్లను అధిగమించాలంటే ఏం చేయాలి అనే పాయింట్ మీద వస్తే మనం దుబాయ్ని కంపేర్ చేసుకున్నాం. ఎందుకంటే నాకు దుబాయ్ గురించి తెలుసుకోనుక దుబాయ్ని ప్రతిదానికి పట్టుకొస్తాను మధ్యలోకి. నేను యూఏఈలో ఒక స్టేట్ అండి, అంటే ఒక రాష్ట్రం, అంటే ఒక ఊరు అనుకోండి దుబాయ్ అనేది. అక్కడ మొత్తం పాపులేషన్, యూఏఈ పాపులేషన్ కలిపితేనే 1 కోటి పైన ఉంటారు. చెప్పడానికి చిన్న నగరమే కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇండియా కంటే ఎక్కువ కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కోసారి మాకు కూడా ట్రాఫిక్ చాలాసార్లు జామ్ అవడం అనేది, ట్రాఫిక్లో ఇరుక్కోవడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే అక్కడికి ఎక్కడికి మీకు డిఫరెన్స్ చెప్తానండి. ఫస్ట్, దుబాయ్లో రోడ్ యాక్సిడెంట్స్ తక్కువ జరగడం గల కారణం ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. మొదటిదే మీకు చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం. దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, సింపుల్గా చెప్తాను. అసలు దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఏం చేయాలో మీకు సింపుల్గా వివరించి చెప్తున్నాను. మొదట మీకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ నింపిన తర్వాత మీకు ఫస్ట్ థియరీ టెస్ట్ పెడతారండి. థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత పార్కింగ్ టెస్ట్ అంటారనమాట. ఆ పార్కింగ్ టెస్ట్లో ప్యారలర్ పార్కింగ్ కానీ, రివర్స్ పార్కింగ్ కానీ, 90 degrees పార్కింగ్ కానీ, ఇలా చాలా పార్కింగ్లు ఉంటాయి. దాంతోపాటు బ్రేక్ అనేది కూడా చాలా ఉంటుందండి. బ్రేక్ అనేది ఏంటారు బాబు, ఇది కూడా ఒక టెస్ట్ అంటారు. బ్రేక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో అనుకుంటున్నారు బ్రేక్ ఒక టెస్ట్ అంటే అర్థం చేసుకోండి. అంటే మనకి పక్కన ఇన్స్ట్రక్టర్ బ్రేక్ అంటే మనం సడన్గా బ్రేక్ వేసేటట్టు ఉండాలన్నమాట. అక్కడ ఎందుకు టెస్ట్ పెడతారంటే, అంటే ముందు వెహికల్ ఏదైనా హజార్డ్, అంటే మనకు తెలియనిది ఏదైనా వస్తే దాన్ని ఎలా మనం దాన్ని అదుపు చేసుకోవాలి, మన వెహికల్ని మన కంట్రోల్ ఉందో లేదనేది ఒక టెస్ట్ అనమాట. ఇది కూడా చాలా మెయిన్ చెప్తాను. ఈ టెస్ట్ ఎందుకు పెట్టారు అనేది నెక్స్ట్లోకి వచ్చిన తర్వాత. ఇది సెకండ్ టెస్ట్ అన్నమాట. ఆ ఫైనల్ టెస్ట్లో అసలుది ఉంటుంది. అసలు యాక్చువల్గా ఫైనల్ టెస్ట్లో చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయండి. అది మొదటగా ఫైనల్ టెస్ట్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్ వాళ్ళు మనకి నేర్పేది రోడ్ నాలెడ్జ్ నేర్పుతారండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మన ఇండియాలో లేనిది ఇక్కడ ఉన్నది రోడ్ నాలెడ్జ్. రోడ్ నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రోడ్ నాలెడ్జ్ అంటే స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. దానికి కావాల్సిన మెయిన్ లైన్ అండ్ లెంత్. బండి లైన్ అండ్ లెంత్లో వెళ్తుందా లేదో చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 2 మిర్రర్స్ అండి. మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ బండి తొక్కడం ఎంత ఇంపార్టెంటో 3 మిర్రర్స్ ఉంటాయి. ఈ 3 మిర్రర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్, రైట్, రేర్, అంటే ఫ్రంట్ రేర్ ఒక మిర్రర్ ఉంటుంది. ఈ 3 కూడా చెక్ చేసుకోవాలి. ఈ 3 చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే మీరు బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, లెఫ్ట్లో ఉన్న మిర్రర్ని చూసుకుని ఆ లైన్ స్లోగా క్రాస్ చేయాలి. అదే రైట్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ 100 meters ముందే మీరు సిగ్నల్ పెట్టి
దాన్ని స్లోగా క్రాస్ చేయాలి. మీరు సడన్గా క్రాస్ చేసి మిమ్మల్ని ఫెయిల్ చేస్తాడు. ఇలాగే ఈ టెస్టులు ఇంత కఠినంగా చేస్తారన్నమాట. ఇన్ని కఠినంగా చేసిన తర్వాతే మీకు పాస్ అవుతారు. కొంతమంది దుబాయ్లో పాస్ అవ్వడానికి 2 సార్లు 3 సార్లు 10 సార్లు కూడా ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఉంటారు. మంచి 1 ఇయర్ పడుతుంది, 2 లక్షల పైన ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంత కష్టం, అంత కఠినంగా చేయబట్టే దుబాయ్లో అంత స్పీడ్స్ 120 నుంచి 160 స్పీడ్ వెళ్ళే రోడ్లు కూడా ఉన్నాయి. అక్కలాంటి రోడ్లు కూడా డ్రైవ్ చేయాలంటే మీకు ఎంత పర్ఫెక్షన్ ఉండాలి డ్రైవింగ్లో. ఎందుకంటే అక్కడ మీ ప్రాణమే ముఖ్యం కాదు, అవతల ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రాణానికి చాలా విలువిస్తారండి. ఇలాగా ఇంత కఠినమైన టెస్టుల తర్వాతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందండి. ఇది ఎంత ఎందుకు చెప్పానంటే ఇంత స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పడం కోసం ఈ టెస్ట్ గురించి చెప్పానమాట. ఇంకా మెయిన్ పాయింట్లోకి వెళ్తే మన ఇండియాలో ఏం చేయాలనేది కదా ఇప్పుడు మన టాపిక్. ఇప్పుడు దుబాయ్ గురించి మీకు ఎందుకు చెప్పానంటే ఇంత స్పీడ్గా వెళ్ళినా సరే యాక్సిడెంట్లు ఎందుకు తక్కువ అవుతున్నాయి, ఇన్ని రూల్స్ పాటిస్తున్నారు. ఎందుకంటే మీకు భయం ఉండదండి. మీరు డ్రైవ్ చేసినప్పుడు ఆడియో వచ్చి గుర్తాడా, వీడియో వచ్చి గుర్తాడని ఫీలింగ్ బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇలాగా ఇంత కఠినంగా ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఫైనల్గా మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారన్నమాట. ఆ తర్వాత మీ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. వస్తుంది రోడ్ నాలెడ్జ్ అండి. రోడ్ నాలెడ్జ్ ఇన్ సెన్స్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ముందు మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇండియాలో కాదు కదా, సడన్గా బ్రేక్ వేయడం కానీ సడన్గా పక్క తిప్పడం కానీ అవ్వదన్నమాట. రోడ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి మీ గమ్యం ముందే తెలుసుకున్నారు అనుకోండి. ఫస్ట్ మ్యాప్ చేసుకోవడం, ఇలా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ లొకేషన్, ఇలా ముందే ప్లాన్ చేసుకున్నారండి అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత వాళ్ళు పాటించేది చెప్పాను కదండి, లైన్ అండ్ లెంత్. బండి డ్రైవ్ చేసినప్పుడు ముందు 3 మిర్రర్ని చెక్ చేసుకోవడం, లెఫ్ట్ రైట్ రేర్ మిర్రర్ ఉన్న 3 మిర్రర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం. ఒకవేళ లెఫ్ట్ అయినా రైట్ అయినా సరే ఇండికేటర్ని పెట్టుకుంటూ స్లోగా ట్రాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. కారు మీ కంట్రోల్ ఉందా లేదనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డ్రైవింగ్ ఎంత స్పీడ్ అనేది కాదు, ఇక్కడ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే బ్రేక్ పెడతారనమాట. ఇందా మీకు చెప్పాను చూసారా బ్రేక్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ డిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కార్కి మధ్య ఉన్న డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ముందున్న కారు యొక్క 2 వెనక చక్రాలు కూడా మీకు కనిపించాలి అద్దంలో, అప్పుడే మీరు వెళ్ళాలన్నమాట. దానికంటే ముందుకు వెళ్ళారంటే ఒప్పుకోరు, మీకు ఫైన్ పడిపోద్ది. అంటే అర్థమైందా మీకు? మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మన అద్దంలో చూస్తున్నప్పుడు ముందు కారు యొక్క వెనక టైర్లు మనకు కనిపించాలి, అప్పుడే మనం సేఫ్గా డ్రైవ్ చేస్తున్న వద్దాం అన్నమాట. అందుకే బ్రేక్ టెస్ట్ కూడా నేర్పుతారు మీకు. ఎందుకంటే అప్పుడు ఆ ముందు కారు సడన్గా ఆపిడనుకోండి, మనం గుద్దకూడదు. వాడిని మనం గుద్దినా మనకే ఫైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న విషయంగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగే ఇంత స్ట్రిక్ట్గా మీకు చేపట్టే దుబాయ్లో అంత హ్యాపీగా, అంత ట్రాఫిక్లో కూడా చాలా హ్యాపీగా వాళ్ళు డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఇక ఫైనల్గా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏమిటి అంటే, కొన్ని మచ్చుకు చెప్తున్నాను మీకు. మన ఇండియాలో ఎంతమందికి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ గురించి పూర్తిగా తెలుసండి. నేను విమర్శిస్తున్నాను కాదు, ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ట్రాఫిక్ సైన్ బోర్డుకి ఒక మీనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక 3 చెప్తాను. మన ఇండియాలో అన్ని చోట్ల ఈ బోర్డులు ఉంటాయి కానీ మనం ఎవరూ పాటించం. అందులో మొదటిది స్టాప్ అని ఉంటుంది. నేను రోడ్డు వెళ్తాం కూడా చూడండి, అక్కడ స్టాప్ అంటే అక్కడ వెహికల్స్ ఉన్నా లేకపోయినా సరే బండి కంపల్సరీ ఆపి అటు ఇటు చూసి బండి లేదని అప్పుడు మనం రోడ్డు ఇంకో లైన్లోకి వెళ్ళాలన్నమాట. రెండోది గివ్ వే నోట్ ఉంటుంది. అటు ఇటు బళ్ళు లేకపోతే మీరు ఫ్రీగా మూవ్ అయిపోవచ్చు అన్నమాట. ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి మన ఇండియాలో, చాలా మంది తెలియవండి. నెక్స్ట్ రౌండ్ అబౌట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, రౌండ్ అబౌట్లో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చూస్తుంటాను చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు జనాలు ఇక్కడ ఇండియాలో. రౌండ్ అబౌట్ అంటే సెన్స్ మన ఇక్కడ ఇండియాలో వాటిని 4 రోడ్ జంక్షన్ తీసుకోండి, సిగ్నల్ లేకుండా వెళ్ళేటప్పుడు మనం ఒక రోడ్ నుంచి రైట్ వెళ్ళాలనుకోండి, లెఫ్ట్లో వెహికల్ ఉందో లేదో చూసుకోవాలి. వెహికల్ అక్కడ బండి ఆగి ఉన్నప్పుడే మనం వెళ్ళాలన్నమాట. మనం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ లైన్లో ఉన్నవాడు మన బండి మూవ్ అయిన తర్వాత వాడు వెళ్ళాలి. ఇలాగ ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వెళ్తేనే ముందుకు వెళ్ళాలన్నమాట. ఇష్టం వచ్చిన ముందుకు వెళ్ళిపోయి అనుకోండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఈ రౌండ్ అబౌట్ రూల్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదండి. దుబాయ్లో ఎన్నో ఉంటాయి ఇలాంటి రౌండ్ అబౌట్స్. ఎంతో కేర్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా ఉన్నాయండి. మెయిన్ ఫస్ట్ ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ గురించి ముందు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నారనుకోండి, ఒక 20% మనకి రోడ్ నాలెడ్జ్ తెలిసిపోద్దండి. అంటే స్పీడ్ లిమిట్స్ తెలుసుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఈ టాపిక్ మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక రోజులో చెప్పే టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్ ఇది. కాకపోతే నేను చెప్పే పాయింట్స్ మన భారతదేశంలో ఇప్పుడు ఏదైతే రూల్స్ పాటిస్తున్నారో ఆ రూల్స్తో పాటు ఇప్పుడు యాడ్ చేయవలసినవి. ఇవి తెలుసుకుని ముందుకెళ్ళామనుకోండి, మన భారతదేశంలో కూడా చాలా వరకు యాక్సిడెంట్లు మనం అధిగమించవచ్చు. ఇది నా చిన్న విశ్లేషణ. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సబ్స్క్రైబు, మీ లైకు కూడా నాకు చాలా అవసరం. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.